కమిషన్లో ఫ్యామిలీ ప్యాక్ అంటూ ఎనుమలపై అటాక్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సంపదను తన సోదరులకి దోచిపెడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. కమిషన్ల దందా కోసం రేవంత్ రెడ్డి తన సోదరులకు ఒక్కో శాఖని అప్పగించారని అన్నారు క్రిషాంక్. సీఎం రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు బావమర్దిపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ వారి ఫోటోలు చూపిస్తూ మరీ ఆరోపణలు చేశారు. యనుమల తిరుపతి రెడ్డి షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారన్నారు ఆయన. తిరుపతి రెడ్డి గారు షాడో ముఖ్యమంత్రి, జెడ్ కేటగిరీ స్థాయిలో సెక్యూరిటీ, 2-3 ఎస్కాట్లు, వారు ఎక్కడ కార్యక్రమాల్లో వెళ్ళినా, అధికారిక కార్యక్రమాల్లో వెళ్ళినా, సర్పంచ్ కూడా ఎన్నికలు పోటీ చేయలేదు అనుకుంటా, ఎమ్మెల్యే కూడా కాదు, కానీ షాడో ముఖ్యమంత్రి స్థాయిలో మొత్తం గన్మెన్లతోని, ఎస్కాట్లతోని, కలెక్టర్లు కూడా బయటికి కార్యాలయం కుర్చీ వదిలేసుకొని బయటికి ఉరుకొచ్చి వారికి స్వాగతం పలుకుతారు. యనుమల కొండలరెడ్డి 4th సిటీ పనుల్లో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. మరో సోదరులు కొండలరెడ్డి గారు ప్రస్తుతం 4th సిటీలో బిజీగా ఉన్నారు. 4th సిటీ కాంట్రాక్ట్లు అవన్నీ కూడా. యనుమల జగదీశ్వర్ రెడ్డి డీలింగ్స్ వేరే లెవెల్ అన్నారు క్రిషాంక్. ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు తెలిసిన విషయమే, అమెరికా దాకా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వీళ్ళందరినీ కోసుకుంటే మాత్రం ఇవాళ కోటాను కోట్లు వస్తాయి. ముఖ్యమంత్రి గారి సకుటుంబ సపరివార కోటీశ్వర్లు వీళ్ళందరి వల్ల ప్రభుత్వం రాగానే. మొదట అందరికీ తెలిసింది తిరుపతి రెడ్డి గారు షాడో ముఖ్యమంత్రి, జెడ్ కేటగిరీ స్థాయిలో సెక్యూరిటీ. సమాచార శాఖలో ప్రకటనల కమిషన్లు యనుమల కృష్ణారెడ్డి ఖాతాలో జమ అవుతున్నాయని ఆరోపించింది బీఆర్ఎస్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా అనుముల కృష్ణారెడ్డి గారు మరియు వారి బాల్యమిత్రుడు ఆరో భూసం జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు ఇలా ఏం లేదు, ప్రజాధనము అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద పోతున్నాయి, తిరిగి మళ్ళా తమ్ముళ్ళ ఖాతాకే వస్తున్నాయి. రేవంత్ రెడ్డి తన బావమర్దికి కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు గులాబీ నేతలు. సింగరేణి యొక్క కాంట్రాక్టు షోదా కన్స్ట్రక్షన్స్కి 150 కోట్ల కాంట్రాక్టు సింగరేణిలో కూడా వాళ్ళ సొంత బావమర్దికి రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పారు. క్విట్ ప్రోకో అనండి, మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ అనండి, సొంత అన్నదమ్ములకు, బావమర్దులకు, అల్లుళ్లకు ఇవాళ వ్యాపారాల్లో కోట్ల కాంట్రాక్ట్లు అప్పచెప్పడానికి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయినట్టున్నారు. ఇవాళ అన్ని శాఖల్లో ముఖ్యమంత్రి, అతని కుటుంబ సభ్యులు వేలు పెడుతుంటే మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు క్రిషాంక్. ఏఐసిసి బాధ్యత కూడా ఇదే, ఎందుకంటే ఏఐసిసికి ఎంత వస్తుందో మరి కమిషన్. మౌనంగా ఉంటే ఇలాగే కాంగ్రెస్ లో మిగతా మంత్రులు మౌనంగా ఉంటే, ఎందుకంటే ఒక్కొక్క శాఖ, మైనింగ్ శాఖ రేవంత్ రెడ్డి గారిది కాదు, ఇలా మైనింగ్ శాఖ మంత్రి గారు చెప్పాలి, వివేక్ గారు చెప్పాలి సమాధానం. నీ శాఖలో వాళ్ళు వేలు పెట్టిండ్రు, ఐఎన్పిఆర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖలో వేలు పెట్టిండ్రు, యాడ్స్ అన్ని వాళ్ళకే పోతున్నాయి. ఒక్కొక్కరి శాఖలో శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి ఈ 1000 కోట్ల ఒప్పందం గురించి చెప్పాలి, ఏమైంది స్వచ్ఛ బయో 1000 కోట్లు. ఏఐసిసి కూడా ఈ వ్యవహారంలో చూసి చూడనట్టు వ్యవహరించడం సరికాదన్నారు బీఆర్ఎస్ నేతలు.